పన్నెండు గంటలు 6 గంటలు అయితే మేము ఉండబట్టి ఇంకా చెప్పండి ఎంతమంది ఉన్నారు? 6 గంటలు వాటర్ లేవు, ఏం లేవు. పరిస్థితి చెప్పండి ఒకసారి. మళ్ళీ వీరమ్మ ఫీల్ అవుతారు సార్, ఎందుకు వాడాలి చెప్పు. మేము ఆపారు మమ్మల్ని. బాబు ఎవరు మా కోసం ఉన్నారా, మీకోసం ఉన్నారా, విఐపీల కోసం ఉన్నారా? దేవుడు 2 గంటలు చిన్న పిల్లలు విఐపీ కోసం 8 గంటలకు అంటారు. విఐపీలు వస్తే మమ్మల్ని ఆపేది కలుగుతారా సార్? విఐపీ అంటే వాటర్ లేవు సార్. లైన్ వాటర్ కూడా లేవు, వాటర్ కూడా లేవు సార్. చెప్పండి ఎప్పుడు ఒకసారి మీరు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి లైన్ కట్టండి. వాటర్ గిట్లు ఉన్నాయి అడగండి. ఆరు గంటల సార్ మేము చెప్పండి. ఈ నిర్లక్ష్యానికి ఎవరు కారకులు? మాట్లాడండి, ఒక్కరు మాట్లాడండి. వదిలిపెట్టాలి కదా, మామూలు వాళ్ళని వదిలిపెడతారు. విఐపీలు అంటారు కానీ మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్న 6 గంటలు 12 గంటలే చూస్తారు. మా సీసీ కెమెరాలో చూడండి. మనం మేము ఇంటర్ 12 గంటలకు ఇంటర్ అయినాం, ఇంకా కూడా మాకు దర్శనం కాలేదు. 6 hours అయితే చిన్న పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, కింద కూర్చుంటాం సార్. మాకు లైన్లో కూడా ఏం లేవు, వాటర్ కూడా లేవు. మాట్లాడారా సార్? మేము చెప్పండి. వాళ్ళంటే విఐపీలు వస్తున్నాడంట, రాని సార్. వాళ్ళు అసలు కాదంటే ఏం కదా, మనం వదిలిపెట్టాలి. 100 రూపీస్ టికెట్ తీసుకున్నప్పుడైతే వదిలిపెట్టాలి లేదా? టికెట్ తీసుకున్నారు కాదా? ఏమైనా ఫ్రీ దర్శనంకి వచ్చినామా చెప్పండి. అప్పుడు అందరు చూపించండి. 100 రూపీస్ టికెట్ ఎందుకు పెట్టండి మరి? మమ్మల్ని 6 గంటలు ఎందుకు ఆపి చెప్పండి. చెప్పండి ఏ సార్ మాట్లాడలేక 100 రూపీస్ టికెట్ అందరూ చూపించండి. 6 గంటలు అయితే సార్ వాటర్ లేక. ఒకళ్ళు 200 ఒకళ్ళు 210 పోతే కూడా వాటర్ లేవని చెప్పి లైన్లో ఉన్నారు. దర్శనం వాళ్ళకు పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్ని ఇస్తున్నాం అని చెప్పి సార్. ఇప్పుడు మీరు సివిగా పోయి చూడండి ఒకసారి. అలా ఇట్లా వాటర్ ప్యాకెట్లు ఇప్పుడు ఇట్లా మీరు పోండి సార్. అలా వాటర్ ప్యాకెట్లు ఇట్లా అడగండి. వాటర్ ప్యాకెట్లు ఇవ్వాలి. 6 గంటలు మేము 6 గంటలు అవుతుందా? 12 గంటలకు వచ్చినాం మేము. 12 గంటలకు 100 రూపీస్ టికెట్ లైన్ తీసుకొని లైన్ ఉంటాం మేము. వాళ్ళకి కావాలంటే అది ఓపెన్ చేయండి. చెప్పమ్మా.